ఈ రోజు రాఖీ పండగ. ప్రతి అమ్మాయి తన అన్నయ్యకి రాఖీ అయితే కడుతుంది. ప్రతి అన్నయ్య తన చెల్లికి రాఖీ కట్టగానే బ్లెస్సింగ్స్ ఇచ్చి డబ్బులు కూడా ఇస్తాడు. ఓకే, బానే ఉంది. ఈ రోజు అయితే రాఖీ పండగ అయిపోతుంది. ఈ రోజు నువ్వు నీ చెల్లి పట్ల ఉన్నటువంటి ఈ బిహేవియర్ సంవత్సరంలో ఏ ఆడదాని పట్ల అయినా ఈ ప్రవర్తన ఇలాగే కంటిన్యూ అవుతుందా? అవ్వదు. రాఖీ కట్టించుకున్నామా, చెల్లికి కావాల్సింది ఇచ్చామా అని చెప్పి నీ చెల్లికి ఇచ్చే సరైన మర్యాద, నీ చెల్లి కళ్ళల్లో చూసే ఆ ఆనందం, నీ చెల్లికిచ్చే ఆ గౌరవం ప్రతి ఒక్కరి పట్ల ఉండాలి. బయట ఆడదాన్ని చూస్తే నా చెల్లిని చూస్తున్నాను కదా, నా చెల్లి నా మైండ్ లో ఉంది అని తప్పుడు ఆలోచన నీలోంచి పోవాలి. నీ చెల్లికి ఇచ్చే గౌరవం నువ్వు ఎప్పుడైతే బయట వాళ్ళకు కూడా ఇస్తావో అప్పుడు ఈ సమాజంలో ఏ రేపులు సంఘటనలు జరగవు. సంవత్సరంలో వచ్చే ఈ రోజు ఈ పండగ జరుపుకోవడం కాదు, సంవత్సరం మొత్తం పండగలా ఉండాలంటే నీ ఆలోచనలు మార్చుకునే విధంగా ప్రతి మగాడు తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నవరం సినిమాలో ఉన్నటువంటి సాంగ్స్ పెడతాను, అన్నా చెల్లెలకు సంబంధించిన కొటేషన్లు స్టేటస్లు పెట్టడం కాదు. నీ చెల్లికిచ్చే మర్యాదని సంవత్సరం మొత్తం కంటిన్యూ చేసే విధంగా నీ చెల్లిని దీవించు. ఇకపోతే ప్రతి ఒక్క అమ్మాయి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మీలో ఉన్న స్ట్రెంత్ ని మీరే బలపరుచుకోవాలి. ప్రతి ఒక్క ఆడపిల్లకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రాఖీ పండుగ రోజున రాఖీ కట్టి అన్నయ్య దీవెనలు పొందడమే కాదు, తేడా వస్తే ఏ మగవాడి తల అయినా నరికే విధంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు రాఖీ పండుగ జరుపుకుంటున్న ప్రతి అక్క చెల్లెలకి ఆ దేవుడు బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.